కుమారదేవం సినిమా చెట్టు ఇక నుంచి ఒక చరిత్ర. గోదావరి వరదలో చెట్టు కూలిపోయింది. కొవ్వూరు మండలం తాళ్లపూడి దగ్గరలోని కుమారదేవం గ్రామంలోని ఈ నిద్రగన్నేరు చెట్టును గోదావరి తల్లి ఒడ్డున నాటారు మహానుభావుడు శ్రీ సింగళూరు తాతబ్బాయి గారు. ఎన్నో వరదల్ని తుఫాన్లను తట్టుకుంటూ తరతరాల్ని చూసుకుంటూ పెరిగి మహావృక్షమైన దీని పేరు కూడా మర్చిపోయి సినిమా చెట్టు అని పిలుస్తారు ఇక్కడి జనం. అలా అనడానికి కారణం దీని కింద పాడి పంటలు, దేవత, వంశవృక్షం, బొబ్బిలి రాజా, హిమ్మత్వాల, సీతారామయ్య గారి మనవరాలు, ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం 108 సినిమాలు షూటింగ్ జరిగింది. కెమెరా తీసుకొచ్చి చెట్టు కింద పెడితే ఫ్రేమ్ దానంతట అదే వచ్చేస్తుంది. అంత మహత్యం ఉంది ఈ చెట్టుకి. ఇంకో విషయం, ఈ చెట్టు కింద ఒక్క ఫోటో తీస్తే చాలు సినిమా సూపర్ హిట్ అన్న సెంటిమెంట్ కూడా ఉంది. దర్శకుడు వంశీ గారు అయితే ఈ చెట్టు లేకుండా సినిమా తీయరు. రాఘవేంద్రరావు గారు, కె విశ్వనాథ్ గారు, దాసరి గారు, జంధ్యాల గారు, వివివి గారు, ఇలా గొప్ప డైరెక్టర్స్ అందరూ ఈ చెట్టు చుట్టూ తిరిగిన వారే. ఈ చెట్టు కింద తీసిన సినిమాలు ఇంచుమించు అన్నీ చూసి ఎంతో ఆనందించిన చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో గుర్తుకొస్తాయి. గోదావరి ప్రాంత వాసిగా 80s, 90s పిక్చర్స్ అన్నీ అప్పట్లోని ఆ అందమైన వాతావరణం, బంధాలు, బాంధవ్యాలు, గ్రామీణ సౌందర్యం ఈ చెట్టులాగే తీపి గుర్తులు. 145 ఏళ్ల నాటి సినిమా చెట్టు. ఈ చెట్టు వద్ద 108 సినిమాల చిత్రీకరణ. వంశీధర్ దర్శకత్వంలో 18 చిత్రాల షూటింగ్ జరిగింది. 1974లో వచ్చిన పాడి పంటల చిత్రంలోని ఇరుసులేని బండి ఈశ్వరుని బండి పాట నుండి సీతారామయ్య గారి మనవరాలు పిక్చర్లోని సమయానికి అనే పాట, గోదావరిలో ఉప్పొంగిలే గోదావరి వంటి పాటలు, ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే వందలాది పాటలు జనాల గుండెల్లో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. ఎన్నో వరదల్ని, తుఫాన్లను తట్టుకుంటూ తరతరాల్ని చూసుకుంటూ పెరిగి మహావృక్షమైన సినిమా చెట్టు మహాభినిష్క్రమణ